నేను డిఎస్సి అభ్యర్థిని. డిఎస్సి టీఆర్టీ విడుదల చేసిన సిలబస్ షీట్ ఇది. సిలబస్ ఏమో కొండంత, చదివి సమయం ఏమో ఘోరంతా ఉన్నట్లు. టెట్కు డిఎస్సికి మధ్య మాకు 20 రోజుల టైమే ఉంది. ప్రతి సబ్జెక్టు 3వ తరగతి నుంచి 10వ తరగతి చదవాలా. అట్లా ఒక సబ్జెక్టుకు నుంచి 7 పుస్తకాలు, అట్లా 5 సబ్జెక్టుకు 7 × 5 7 × 35 పుస్తకాలు, మరియు కరెంట్ అఫైర్స్ జీకే కలిపి అవి ఒక 10 పుస్తకాలు, దాదాపు 45. అదేవిధంగా పర్స్పెక్టివ్ సైకాలజీ దాదాపు 50 పుస్తకాలు మేము చదవాలి. నేను ఒకటే అడుగుతున్నా, మేము ప్రశాంతంగా ఉంటేనే చదువుడు అవుతుంది. ఇంత ఒత్తిడిలో ఇన్ని పుస్తకాలు చదవాలంటే మాకు నిద్ర పట్టక మానసికంగా చాలా ఆందోళన చెంది ఒత్తిడి పెరిగి డిప్రెషన్కు గురవుతున్నాం. తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే విన్నపం చేస్తున్నా, అయ్యా మేము నిజాయితీగా డిఎస్సి అభ్యర్థులమే. నాకు టెట్లో 117 మార్కు వచ్చినాయి, దాదాపు అత్యధిక టెట్లో మార్కులు వచ్చినాయి. అయినా కానీ నేను పోటీదారి మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఇన్ని పుస్తకాలు ఇంత తక్కువ టైంలో చదవడం అనేది, రివిజన్ చేయాలా, తర్వాత మ్యాథ్ టెస్టులు రాయాలా, ఇంత ప్రాసెస్ ఉంటుంది అయ్యా. ఒక చదివే పద్ధతి ఇది ఉంటుంది. అందుకోసం మా బాధను అర్థం చేసుకొని మీరు మాకు 2 నుంచి 3 నెలలు టైం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము వాయిదా పూర్తిగా వెయ్యాలని కోర్టుకు చుట్టూ తిరుగులేము. స్వల్ప విరామం ఇచ్చి మాకు 2 నెలలు వాయిదా కానీ వేస్తే మేము ప్రశాంతంగా ఏ ఒత్తిడి లేకుండా చదువుతాము. దానివల్ల మీకు టైం ఇవ్వడం, మాకు అడిగిన టైం ఇవ్వడం వల్ల మీకు గౌరవం ఉంటుంది, మాకు గౌరవం ఉంటుంది. జాబ్ వస్తే జాబ్ చేస్తాం, రాకపోతే ప్రైవేట్లో చూసుకుంటాం. కానీ మాకు ఖచ్చితంగా టైం ఇవ్వాలయ్యా. ఎందుకంటే దాదాపు 10 నుంచి 15 రోజులు మనం సమయం వేస్ట్ చేసుకొని ఇంత ధర్నా ఇంత నిజాయితీగా చేస్తుంటే మీరు దాన్ని తప్పుతో పట్టిస్తున్నారు. ప్రతిపక్షాలు వేరే వాళ్ళు కాదయ్యా. ఖచ్చితంగా మేము ఇది న్యాయబద్ధమైన డిమాండ్ ఏమది మీరు అర్థం చేసుకోండి అయ్యా. ప్రత్యక్షంగా ఈ పుస్తకాలు మీరే చూడండి. తెలుగు సబ్జెక్టు చూడండి, మ్యాథ్స్, సోషల్ సైన్స్, పర్స్పెక్టివ్, దాదాపు చాలా కొండంత సబ్జెక్ట్ ఇది. మీరు అర్థం చేసుకోవాలా. దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తున్నా, సమయం ఇవ్వండి. మా 10 సంవత్సరాలు వృధా అయిపోయి మేము మధ్యస్థ వయసుకు వచ్చేసినాం. దాదాపు నా ఏజ్ 35 సంవత్సరాలు. మీరు అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా మాకు సమయాన్ని ఇచ్చి ఈ లాస్ట్ అవకాశం మేము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఎగ్జామ్ నిర్వహించుకోవచ్చు, డిసెంబర్లో పోస్టింగ్ ఇవ్వచ్చు. కానీ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్.